శివుడికి కావాల్సింది భక్తి. ఆ భక్తితో నువ్వు చిటికెడు భస్మం ఆయన మీద వేసిన, చెంబుడు నీళ్లు ఆయన మీద పోసిన చాలు, కోర్కెలు తీర్చే కామధేనువుని తీసుకొచ్చి నీ దొడ్లో కట్టేస్తాడు. అంతటి భోళా శంకరుడు ఆయన. మీరు ముందు శివారాధన మొదలు పెట్టండి. చిన్న స్ఫటిక శివలింగం తీసుకుని రోజు ఆయన మీద ఇంత విభూతి అంత నీళ్లు పోయడం నేర్చుకోండి. మీరు 10 రోజులు ఊర్లు వెళ్తారా? లేడీస్ ఇంట్లోకి రానప్పుడు ఏం చేయాలి? మా ఇంట్లో వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు. సగం జీవితం ఈ భయాలు అపోహలతోనే గడిచిపోతే ఇంకా శివారాధన ఎప్పుడు చేసుకుంటారు? అవన్నీ పక్కన పెట్టండి. ఆ దేవుడు దగ్గర ఉండే 10 నిమిషాలు పవిత్రంగా స్నానం చేసి భక్తిగా ఉండండి. తర్వాత ఇంక మీ జీవన విధానం ఎలా ఉంటే అలా ఉండండి. నిజంగా నువ్వు చేసేది తప్పు అయితే ఆయనే మారుస్తాడు. శివుడికి కావాల్సింది భక్తి. ఆ భక్తితో నువ్వు చిటికెడు భస్మం ఆయన మీద వేసిన, చెంబుడు నీళ్లు ఆయన మీద పోసిన చాలు, కోర్కెలు తీర్చే కామధేనువుని తీసుకొచ్చి నీ దొడ్లో కట్టేస్తాడు. అంతటి భోళా శంకరుడు ఆయన. మీరు ముందు శివారాధన మొదలు పెట్టండి. చిన్న స్ఫటిక శివలింగం తీసుకుని రోజు ఆయన మీద ఇంత విభూతి అంత నీళ్లు పోయడం నేర్చుకోండి. మీరు